తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర తిరగరాసిన తలపతి విజయ్. సినిమాల్లో ప్రజల మనసులు గెలిచిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేసిన ఒక్క మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. నా ప్రభుత్వంలో నాకంటే పెద్ద పవర్ సెంటర్ ఉండదు, ప్రజల కోసమే పనిచేస్తాను. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ స్వయంగా చెన్నైకి వచ్చి విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాడు. ఇద్దరి మధ్య పెరుగుతున్న బాండింగ్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో కూడా హాట్ టాపిక్ అయింది. 108 సీట్లు గెలిచినా పూర్తి మెజారిటీ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్ చివరికి కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఐఎం మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి సీఎం కుర్చీ దక్కించుకున్నాడు. డిఎంకే, ఏఐడిఎంకే ఆధిపత్యానికి దాదాపు 60 ఏళ్ల తర్వాత బ్రేక్ పడింది. ఇది కేవలం రాజకీయ విషయం కాదు, తలపతి నుండి సీఎం వరకు ఒక కొత్త యుగానికి స్టార్ట్ అంటున్నారు అభిమానులు.